ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు. అలాగా 5 నుండి 11 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును చిన్న ప్రార్థన చేశాం. ప్రభు, ఈ సంవత్సరపు అంతంలో దేవుడు మనతో ఏమి మాట్లాడని అన్నాడో ఆయన ఉద్దేశాలను దేవుని వాక్యంలో నుండి మనం స్పష్టంగా గ్రహించగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రభువును లార్డ్ స్పీక్ టు మై హార్ట్, నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని దర్శించాను. మా ప్రభు, నా జీవితాన్ని నీ వాక్యం చేత సరిచిన ప్రభాని దేవుని సహాయాన్ని అడుగుతాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా మంచి యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు నీ పాద సన్నిధానంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి వస్తుంటుండగా మా అందరి బ్రతుకులకు అవసరమైన మాటలు మీరు మాకు అందించారు. నీ ఉద్దేశాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. వాక్యానికి విధేయులమై మా ప్రభా మీరు మా కొరకు సిద్ధపరిచిన దీవెనలు వాక్యానికి లోబడుట ద్వారా పొందుకోవటానికి కార్యం జరిగించినారు. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. వి ఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఫెస్టివల్స్. పండుగ కాలముల్లో మనం ఉంటా ఉన్నాం. డిసెంబర్ మాసం అంతా పండుగలు జరుపుతూనే ఉన్నాం. ఓకే, మరి ప్రపంచం అంతా గొప్ప ఉత్సవంతో జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందా అంటే ఇట్స్ క్రిస్మస్. క్రిస్మస్ ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక కులానికి, మతానికి సంబంధించినటువంటి పండుగ కాదు. ఎందుకంటే ఆయన కొంతమంది కొరకు భూమి మీదకి దిగిరాలే. ప్రపంచ మానవాళి రక్షణార్థమై అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి రావటమే క్రిస్మస్. సో క్రిస్మస్ పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించాడు. క్రిస్మస్ అంటే ఏంటి అన్నటువంటి విషయాలు చాలా సంగతులు మరి డిసెంబర్ మాసం అంతా ప్రతి ఆదివారం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. సో ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవటానికి మనం ఇష్టపడతాం. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే మనం ఇందాక చదివిన 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండటం. దట్ ఈస్ ఎ ట్రూ క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తుని కలిగి ఉన్న మనస్సును మనందరము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ మంచి మనస్సు ద్వారా మనం అందరం క్రిస్మస్ జరుపుకోగలిగాము. సో ఆయనకున్నటువంటి అదే మనస్సు మనం కూడా కలిగి ఉండటం ద్వారా లోకంలో ఇంకా అనేకులు క్రిస్మస్ జరుపుకోవడానికి, క్రీస్తు రక్షకుడిగా అంగీకరించడానికి అదొక చక్కని అవకాశంగా ఉంటుందన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ 3-4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మనస్సు ఎలాంటిదో, ఆయన మనస్సు మనం ఎలా కలిగి ఉండాలో
ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు. ఒకటి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు. రెండవది, మనుష్యుల పోలికను ధరించుకున్నాడు. మూడవది, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. నాలుగవది, తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. శ్రద్ధగా ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఆలకిస్తాం. యాజ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తుండగా మనందరి జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గుర్తుంచుకున్నాం. మనం చాలా సందర్భాల్లో వీఆర్ సో మచ్ ఇంటూ ఫెస్టివల్ మూడ్స్. ఓకే, పండుగను ఎంతో గంభీరంగా జరుపుకోవాలన్న ఆలోచనతో కొన్నిసార్లు పండుగలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం మరిచిపోయి మన ఆనందంలోనే, ఓకే, మన సౌభాగ్యంలోనే మనం మునిగిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో చాలా కనబడుతున్నాయి. వీఆర్ ఫర్గెటింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక క్రైస్తవుడిగా, దేవుని సన్నిధిలో క్రీస్తు బిడ్డగా పండుగ జరుపుకోవాల్సినటువంటి నీవు కలిగి ఉండవలసినటువంటి లక్షణాల విషయంలో కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. కనుక ఈరోజు ఒక నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపరచుకుంటుండగా దేవుడు తన వాక్యం చేత మన హృదయాలను సరి చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈ మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. హల్లెలూయా. లోకమంతా క్రిస్మస్ జరుపుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యం ఏంటంటే దేవునితో సమానముగా ఉండటం అనేది అది పెద్ద విడిచిపెట్టకూడని భాగ్యం అని తాను ఎంచుకోలేదండి. ఒక పాపిని రక్షించటానికి, ఒక వ్యక్తికి పాపం నుండి విడుదల దయచేయటానికి, భూప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రక్షణ మార్గమును చూపించటానికి, లోకం క్రిస్మస్ జరుపుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి దాన్ని, అది వదులుకోకూడని భాగ్యమని ఏమాత్రం ఎంచుకోకుండా దాన్ని వదిలేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు వదులుకుంటారండి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదండి. అక్కడ ఆయనకున్నటువంటి వైభవం, ఆయనకున్నటువంటి మహిమ యెషయా భక్తుడు దర్శనం చేస్తున్నప్పుడు వర్ణిస్తా ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనను దేవదూతలందరూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారంట. దివారాత్రులు స్తుతిస్తా ఉన్నారు. హీఈస్ రిసీవింగ్ హానర్, గ్లోరీ, ఘనతను, మహిమను, ప్రభావమును ఆయన కోటాను కోట్ల దేవదూతల చేత ఆయన పొందుకుంటూ నిత్యము పొగడతలకు అర్హుడైనటువంటి ఆ దేవుడు తన జీవితంలో ఏది తక్కువ లేదు. ఆయనే దేవుడిగా ఉన్నవాడు, ఆయనే సృష్టికర్తగా ఉన్నవాడు, త్రిత్వములో దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు. బైబిల్ అంటుంది దేవునితో సమానముగా ఉండుట అదొక విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంత మాత్రం ఎంచలేదంట. ఇట్ ఈస్ నథింగ్ కంపేరింగ్ టు సేవింగ్ హ్యూమన్ కైండ్. మానవాళిని రక్షించటానికి, ఏమండి, నశించిపోతున్న ఆత్మను రక్షించటానికి అది పెద్ద భాగ్యం అని ఆయన ఏమాత్రం ఎంచుకొనక దాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చాడు. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. హల్లెలూయా. మరి లోకంలో అనేకులు క్రిస్మస్ జరుపుకోవడానికి మనం ఏమైనా వదులుకోవడానికి ఇష్టపడుతున్నాము? మనం ఏమైనా వదులుకోవటానికి ఈ ఉదయకాల సమయంలో ఇష్టపడుతున్నాము? ఒకవేళ ఆయనే గనక ఆ భాగ్యాన్ని, ఆ సౌభాగ్యాన్ని, ఆ మహిమను వదులుకోకపోయి ఉంటే ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకునే వాళ్ళము కాము. నాకెందుకులే, మానవాళి నశించిపోతే ఏంటని ఆయన ఎక్కడ అనుకోలేదండి. కేవలం నిన్ను నన్ను రక్షించుటకే ఆయన తన సౌభాగ్యం అంతటిని వదులుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన భూమికి వచ్చాడు. హల్లెలూయా. క్రిస్మస్ యొక్క పరమార్థమే దేవుడు తనకున్నటువంటి గొప్ప మహిమను వదులుకొని భూమి మీదకి రావడం. హల్లెలూయా. అర్థమవుతుందా?
క్రిస్మస్ ఈస్ నథింగ్ బట్ లివింగ్ సంథింగ్. విడిచిపెట్టవలసినవి కొన్ని విడిచిపెట్టుకోవటం, మరికొంతమందికి క్రీస్తుని అందించటం కూడా. ఆయన తన్ను తాను మనకు అందించుకోవటానికి, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దాన్ని విడిచిపెట్టేశాడు. దాన్ని విడిచిపెట్టి ఆ సౌభాగ్యం కంటే, ఆ మహిమ కంటే, ఆ ఘనత ప్రభావాల కంటే నా ప్రజలు రక్షణ పొందటమే నాకు చాలా ప్రాముఖ్యమని దాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మరి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ఏమైనా మనకున్నటువంటి ఫెసిలిటీస్ ని, మనకున్న సౌభాగ్యాన్ని, మనకున్నటువంటి ఏదైనా ఒక ఉన్నతమైన స్థితిని మనం వదులుకోవటానికి మనం ఏమైనా ఇష్టపడుతున్నామా? మనం ఎలా అలవాటు అయిపోయామంటే మనం పొందుకోవటానికి అలవాటు అయిపోయాం. బట్ వీఆర్ నాట్ రెడీ టు లీవ్. కొన్నిటిని వదులుకోవటానికి మన జీవితంలో మనం ఎంత మాత్రము ఇష్టపడటం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను వదులుకున్నాడు. ఆత్మల రక్షణ కొరకు, లేక దేవుని చిత్తము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సంథింగ్? నీవు నీ జీవితంలో ఏదైనా త్యాగం చేయటానికి మనం ఇష్టపడుతున్నాము. దేవుని ఆరాధించటానికి, దేవుని సన్నిధిలో ఆయనకు మహిమకరంగా జీవించటానికి, ఇతర బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం ఏదైనా త్యాగం చేయటానికి సంసిద్ధంగా ఉన్నామా? కొన్నిసార్లు మనం చిన్న చిన్నవి కూడా దేవుని సన్నిధిలో త్యాగం చేయలేకపోతాం. Sometimes we are unable to sacrifice our sleep. ఒక గంట నిద్రను దేవుని కొరకు మనం సాక్రిఫైస్ చేయడానికి మనం ఇష్టపడం. ఏంటంటే ఆదివారం ఆరాధనకు రాలేదు, శనివారం చాలా లేటుగా పడుకున్నామండి, నిద్ర సరిపోలేదు, అందుకే తెలియకుండానే ఒక 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నాను. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవాన్ని నువ్వెంత తేలికగా తీసుకుంటే నువ్వు ఆ మాట చెప్తావు. నీ కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చి నిన్ను పాప క్షమాపణ అనుగ్రహించి శాశ్వతంగా నిన్ను నరకం నుండి తప్పించి పరలోక రాజ్యం చేర్చడానికి తన ప్రాణాన్నే సాక్రిఫైస్ చేసుకుంటే, ఏమండి, తన సౌభాగ్యం అంతటిని నీ కొరకు సాక్రిఫైస్ చేసుకుంటే, ఒక అరగంట గంట నిద్రను, ఒక గంట సమయాన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేయడానికి మనకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. వి స్ట్రగుల్ టు డూ దట్. దేవుని మందిరానికి రావటానికే మనం ఎంతగానో కష్టపడిపోతుంటాం. మన ప్రభు నీకు క్షేమాభివృద్ధి కలిగించడానికి, నిన్ను రక్షణలో నడిపించడానికి, నీ జీవితానికి ఒక విలువనివ్వటానికి, నిన్ను ఈ నరకం నుండి, లోక శ్రమలో నుండి విడిపించి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన నీ కొరకు ఎంత త్యాగం చేశాడు. ఆర్ యు నాట్ రెడీ టు సాక్రిఫైస్ అట్లీస్ట్ ఎ లిటిల్ థింగ్స్? చిన్న చిన్న విషయాలు కూడా మన ప్రభు కొరకు మనం త్యాగం చేయలేకపోతే దానివల్ల మరి మన క్రైస్తవ్యం ఏంటో మనకే అర్థమవుతుంది. హల్లెలూయా. ఒకటి ఆయన మహిమ కొరకు, రెండోది నీ పరిశుద్ధత కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు నీవేదైనా దేవునికి ఇష్టం లేనిది వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఈ సందర్భంలో మోషేని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3 నుండి ఒకసారి మనం చదువుదాం. ఆ పదం ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చి యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనే. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. హల్లెలూయా. దేవుని
సన్నిధిలో దేవుని వాక్యం ఆలకిస్తున్న మనం ఏమి వదిలిపెట్టాలో అంటే ప్రభు మహిమ కొరకు లోకం పండుగ జరుపుకోవడానికి, నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధతలోనికి రావటానికి, నీ ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందటానికి ఏమి వదలాలో మనం ధ్యానం చేస్తున్నాం. కొన్ని ఆరంభంలో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వదలాల్సినవి ఉన్నాయి, మరికొన్ని మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లిన తర్వాత కూడా వదిలిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు వదిలిపెట్టినవి కూడా మనం తిరిగి తెచ్చుకుంటాం. వదిలిపెట్టినవి కూడా తిరిగి తెచ్చుకుంటాం. ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత చలిగా ఏం కాదు, అది చేసినా పర్లేదు, ఇది చేసినా పర్లేదన్న భావనలోనికి మనం వచ్చేస్తా ఉంటాం. ఇక్కడ చూడండి, మోషే ఆయన మిద్యాను అరణ్యంలో మందని దాచుకొని చుంటుండగా మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అసలు ఆ పొద ఎందుకు కాలిపోలేదో చూద్దామని మోషే ఆ పొద దగ్గరికి వెళ్తూ ఉంటే దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలిచి, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ కాన్సెప్ట్ చెప్పులు విడిచిపెట్టడం కాదు. మోషే ఇప్పటికే చాలా విడిచిపెట్టేశాడు. ఐగుప్తులో ఉన్నటువంటి రాజరికమైనటువంటి భోగం ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. మీరు కనుక హెబ్రీ 11:24 చదివితే అక్కడ మరి ఫరో కుమారుడని పిలిపించుకునేటువంటి యోగ్యతను వదులుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని వదిలేసుకున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాన్ని వదిలేసుకున్నాడు. దేని కొరకు? దేవుని ప్రజలు శ్రమలు అనుభవిస్తున్నారు, వారిని ఎలాగైనా సరే విడిపించాలన్నటువంటి ఉద్దేశంతో తనకు యోగ్యమైనవి, తనకి ఘనత తెచ్చేటువంటివి అప్పటికి చాలా వదిలేశాడు. తన దేశాన్ని కూడా వదిలేశాడు. ఏమండి, ఇప్పుడు ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో ఎవరయ్యే ఛాన్స్ ఉందంటే అన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తులో సకల విద్యను అభ్యసించినటువంటి వాడు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు, జ్ఞానం విషయంలో నైపుణ్యత కలిగినటువంటి వాడు, మాట మాంద్యము లేనటువంటి వాడు, మాట నేర్పరితనం కలిగినటువంటి వాడు. కానీ వీటన్నిటిని కేవలం తన ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నారని, ఇవన్నీ నాకు అవసరం లేదని అన్నిటినీ వదులుకొని వచ్చేసాడు. కానీ ఇప్పుడు ప్రభు మరలా ఏమన్నాడంటే, ఇంకా నువ్వు వదలాల్సింది ఉంది, నీ చెప్పులను విడువుము అని అంటా ఉన్నాడు. బహుశా నువ్వు ఆరంభంలో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చాలా విషయాలు విడిచిపెట్టావేమో. ఈరోజు దేవుని వాక్యం వింటుండగా, నూతన సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టబోతుంటాడుగా, దేవుడు ఇంకా నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉండవచ్చు. అది నీకు నీ దేవునికి వ్యక్తిగతంగా తెలుసు నువ్వేమి విడిచిపెట్టాలో. పర్సనల్లీ గాడ్ టాకింగ్ టు మోసెస్, లీవ్ యువర్ షూస్ బికాస్ ద ప్లేస్ యు ఆర్ స్టాండింగ్ ఈజ్ హోలీ. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది గనక నీ పాదరక్షలు కుడుమని చెప్తా ఉన్నాడు. మోషేకి చెప్పులు విడిచిపెట్టమన్నాడు. మరి నిన్ను ఏమి విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు? దేవుడు వద్దన్న దానిని ఏది నీ జీవితంలో అంటిపెట్టుకుని ఉన్నావో అది నీకే తెలిసి ఉదయకాల సమయంలో. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటాడుగా, ప్రభుని జ్ఞాపకం చేస్తున్న నీ బలహీనత ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అది నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి, నీ ఆశీర్వాదానికి అది ఎంతో మేలుకరంగా ఉంటుంది కనుక యు హావ్ టు లీవ్ ఇట్. దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. వాక్యం అనే అద్దపు ఒకే వెలుగులో, వాక్యం అనే వెలుగులో ఒకవేళ నీ బలహీనత ప్రభేదన చూపెడుతూ ఉంటే ఈ రోజే దాన్ని విడిచిపెట్టగలగాలి. వాయిదా వేయకూడదు. యాజ్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్, ఒక నూతనత్వంతో, ఏమండి, నూతన ఆత్మీయ ఎదుగుదలతో ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళటానికి మనం ఇష్టపడాలి. లోకస్తుల్లా మనం జీవించకూడదు. నేను అన్నాను కదా, ఆరంభంలో నువ్వు విడిచిపెట్టవలసినవి కానీ విడిచిపెట్టి వచ్చావు. కానీ ఇప్పుడు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు అపవాది నీ జీవితంలో బహుశా నువ్వు ఎప్పుడో విడిచిపెట్టినవి మరలా నీ జీవితంలో వాటిని తీసుకుని వస్తుండవచ్చు.
వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఎంతగా మారిపోయింది అంటే, ఒకప్పుడు దేవుడు అంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం, ఫలానా మాట మాట్లాడాలి అంటే భయం, ఫలానా పని చేయాలంటే భయం, ఫలానాది చూడాలి అని అంటే భయం. కానీ ఇప్పుడు వాక్యంలో ఎదుగుతుండగా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతుండగా, అసలు ఎదుగుతున్నామని చెప్పడానికి వీలే లేదు. ప్రజలు ఎదుగుతున్నామని చెప్పుకొని లోకంలో ఏదైతే దేవునికి అయిష్టమైన ఒకప్పుడు విడిచిపెట్టామో ఇప్పుడు మరలా వాటినే కలిగి ఉండి ఏం కాదు అన్నటువంటి కాన్సెప్ట్కి వచ్చేసారు. హౌ డేంజర్ ఇట్ ఈస్. ప్రభు తన మహిమని మన కొరకు వదులుకున్నాడు. ఆయన మహిమనే వదులుకుంటే నీ జీవితంలో ప్రియమైన దేవుడా, నీ బలహీనతలు మొదట వదులుకోవడానికి నీవు ఇష్టపడకపోతే నీ క్రైస్తవ్యం వలన నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఈరోజు ప్రభు నిన్నేదైనా విడిచిపెట్టమని చెప్పగలిగితే ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన కొరకు సౌభాగ్యాన్ని వదులుకొని ఉండగా మన ఆత్మీయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి బలహీనతలు విడిచిపెట్టడానికి మనం ఎక్కడ వెనుకంజ వేయనేకూడదని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, పౌలు ఏమని చెప్తున్నాడు? మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి వస్తాను మనం చూద్దాం. సహోదరులను, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది కనుక భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువాడు ఏడవనట్టును, సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కాదన్నట్లను, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టును ఉండవలేను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వేమి కలిగి ఉన్నావో అవి నీవి కాదనుకొని బ్రతకాలంట. హల్లెలూయా. నీవేమేమైతే కలిగి ఉన్నావో అవి నాకు లేవు, అవి నా దగ్గర లేవు, ఇవి నావి కావు అన్నటువంటి కాన్సెప్ట్ లోని వస్తే దేవుని నామం మహిమపరచబడతాడు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు వేటినైతే కలిగి ఉన్నారో దేవుని కంటే ఎక్కువగా వాటినే ప్రేమిస్తా ఉన్నారు. దేవుని కంటే సుఖానుభవం అధికముగా ప్రేమించుతున్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. సో కనుక నీవు ఎన్ని కలిగి ఉన్నావు లేనట్టుగా భావించి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ప్రభు మహిమ కొరకు మరికొంతమందిని రక్షణలో నడిపించడానికి ఏమండి మన జీవితాలే ఆటంకముగా ఉండకూడదు. ఇదిగో క్రైస్తవులైనటువంటి మీరే ఇలా ఉన్నారు కదా, ఇంకా మాకేమి చెప్తారు అన్నటువంటి మాట మన దగ్గరికి రాకూడదు. అలా వస్తే ప్రభువుకి మనం చాలా అవమానాన్ని కలిగజేస్తారట. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి విడిచిపెట్టవలసినవి. ఏమండి అవి చెప్పినా బహుశా మీరు అంగీకరించరేమో. నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణమాత్రం నేను నీ నడుమకు వచ్చి తినా మిమ్మును నిర్మూలం చేసేదని గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పుమని. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు ఇప్పుడు ఏంటి మమ్మల్ని ఆభరణాలన్నీ తీసేయమంటారా? ఇవన్నీ పాత నిబంధనలో
మోషే ఇశ్రాయేలులో చెప్పాడు కదా. అంటే ఆభరణాలు తీసివేయమని నేను చెప్పట్లేదు, అమ్మోరులాగా ఉండొద్దని చెప్తున్నాను. హల్లెలూయా. తగుమాత్రపు అలంకరణతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. మనం కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి మనం ఓడేస్తా ఉంటాం. ఓకే, ఇది పాత నిబంధనలో లేదంటే కొత్త నిబంధనలో ఇంకా కఠినంగా మరి దేవుడు మాట్లాడాడు. ఇన్ ద న్యూ టెస్టమెంట్ గాడ్ స్పోక్ వెరీ స్ట్రిక్ట్లీ. పాత నిబంధనలో దశభాగం ఉంది, కొత్త నిబంధనలో ఎక్కడుందని కొంతమంది వాదిస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఆభరణాలు తీసేయమంటే కొత్త నిబంధనలో అసలు ప్రభు ఇంకా కఠినంగా మాట్లాడాడు. మరి నువ్వు కొత్త నిబంధన నెరవేర్చే విశ్వాసం అయితే అసలు నీ ఒంటి మీద ఒక్క బంగారం కూడా ఉండటానికి వీలేదు. అంటే నీకు ఇష్టమైన వాటికి దేవుని వాక్యాన్ని విధేయత చూపిస్తాం. కష్టం అనిపిస్తే దాని జోలికి కూడా మనం వెళ్ళాం. డబ్బులు దేవునికి ఇచ్చేది కాబట్టి దాని గురించి మనకు తగినటువంటి వాక్యాలు, ఎక్స్ప్లెనేషన్లు అన్నీ ఉంటాయి. మరి దీని విషయంలో వాక్యం ఏమంటో చూడండి. ఓకే, అపోస్తలుల కార్యం 1 తిమోతికి వెళ్దాం. ఫస్ట్ 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువైన స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను ఏంటంటే చెప్పండి మీరే. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలంటే జడేసుకోవద్దని కాదు. కొంతమంది జడలు ఏం చేస్తారంట, ఒక్క జడని 50 జడలు చేస్తాడు, తెలుసా మీకు అది? ఓకే, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములు అంటే వెరీ కాస్ట్లీ. ఓకే, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోవడానికి ఏం చేయాలట? దైవభక్తి గల వారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. 1 పేతురు 3:3 ఒకసారి చూడండి. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధు అయినట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలేను. అది దేవుని దృష్టికి మిగుల. హల్లెలూయా. దేవుని దృష్టికి విలువ కలిగిన అలంకరణతో మందిరానికి వద్దామా? ఓకే, మనుషుల దృష్టికి మెచ్చేటువంటి అలంకరణతో దేవుని మందిరానికి వద్దామా? ఇప్పుడు దేవుని మందిరానికి కూడా మేకప్ లేకుండా రావట్లేదు ప్రజలు. హల్లెలూయా. దేవుని వెళ్ళేది ఎక్కడికి? యేసయ్యను ఆరాధించడానికి. అమ్మా, నువ్వు మేకప్ లేకుండా వచ్చావు తల్లి, ఈరోజు నువ్వు పాడిన ఒక్క మాట కూడా నేను అస్సలు వినడానికి దేవుడు అంటాడా? మరి ఎందుకమ్మా? హల్లెలూయా. ప్రభువును మహిమపరచడానికి సాధువైనట్టి మృదువైనట్టి స్వభావంతో అంతరంగ అలంకరణతో మనం ఎక్కడ రావాలంట? దేవుని సన్నిధానానికి వచ్చి మనం దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. I don't know how you will take it, but Lord is inspiring to say to you. దేవుడు చెప్పమని హెచ్చరిక చేస్తున్నాడు కనుక నేను చేస్తున్నాను. మందిరానికి మేకప్లు దయచేసి వద్దు, మందిరానికి మేకప్లు వద్దు. తగుమాత్రపు అలంకరణతో ఏమండి ప్రభు సన్నిధానానికి వద్దాం, ప్రభు నామాన్ని కనపడతాం. యూనో డెఫినెట్లీ గాడ్ విల్ బి వెల్ ప్లీజ్డ్ విత్ యు. దేవుడు నీ చేత ఘనత నొందిన వాడై నిన్ను ఘనముగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టము కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. లెట్ ద పీపుల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యు. దేవుడు నీలో దేవుని మహిమను ప్రజలు నీలో చూచున్నట్లుగా నీ జీవితం ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా.
మనల్ని ప్రజలు చూసినప్పుడు దేవుని మహిమ మన ముఖాల్లో కనబడాలి. ఏమండి, దేవుని స్వారూప్యం మన ముఖాల్లో మనకు కనబడాలి. మన ముఖం కూడా కనబడకుండా మనం ప్రయత్నం చేస్తాం. లెట్స్ గాడ్స్ గ్లోరీ బి సీన్ ఇన్ యువర్ ఫేస్. దేవుని మహిమ నీ ముఖంలో కనబడునుగా. హల్లెలూయా. ఆయన తన సౌభాగ్యాన్నే వదులుకోగలిగితే ఈ లోకంలో దేవుడు ఇష్టపడనివి, దేవునికి ఇష్టం లేనివి మనం వదులుకోవటం ద్వారా ఐ కెన్ టెల్ యూ ద లార్డ్ విల్ ఎగ్జాల్ట్ యు లైక్ ఎనీథింగ్. దేవుడు నిన్ను తప్పకుండా ఒక ఘనమైన స్థితిలో దేవుడు హెచ్చిస్తాడు. ఎస్తేరుని హెచ్చించలా? ఒక దేశానికి రానిగా దేవుడు ఎస్తేరుని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, రెండవది, ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, దాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన మహిమనే వదులుకోగలిగితే మనం దేవునికి ఇష్టమైన కొన్ని విషయాలు వదులుకోవడానికి మనం ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. రెండవది, మనుషుల పోలికగా పుట్టాడట. మనుషుల పోలికగా అంటే మనుషులందరిలో సమానంగా ఎంచుకోవడానికి తను ఇష్టపడ్డాడు. మూడవది, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. ఓకే, సర్వెంట్ యాటిట్యూడ్. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చెను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మార్కు సువార్త 10:45లో. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ స్వభావంతో భూమి మీదకి వచ్చాడు? దాసుని స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. హీఈస్ రెడీ టు సర్వ్ ఎవ్రీవన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సేవ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హీ వాంట్స్ టు డు సర్వీస్ టు ఎవ్రీ స్మాల్ లిటిల్ వన్. ప్రతి చిన్నవాడికి కూడా ఆయన సేవ చేయటానికి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు. డూ యూ హ్యావ్ దట్ సర్వెంట్ యాటిట్యూడ్? ఇతరులకు సేవ చేయాలి, ఇతరులకు సహకరించాలి, ఏ పనైనా నేను చేయాలి అన్న స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దాసుని స్వరూపం, రెడీ టు సర్వ్ ఎనీ టైం. ఏ సమయంలోనైనా సర్వ్ చేయడానికి సంసిద్ధులమై మనం ఉండాలి. అది ప్రభు పనిలో ఏ పనైనా, అది చిన్న పనైనా పెద్ద పనైనా ఐఎమ్ రెడీ, నేను సిద్ధముగా ఉన్నాను, నేను చేస్తాను అన్నటువంటి సమర్పణ నీ జీవితంలో కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హి సర్వ్ పీపుల్. ఆయన సర్వ్ చేశాడు. ప్రతి ఒక్కరికి తను సేవ చేసి మరి అందరికీ ఆశీర్వాదకరంగా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవది, తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే తన జననం మొదలుకొని శిలువ మరణం వరకు ఆయన తను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన పుట్టుకలో తగ్గింపు, ఆయన వస్త్రధారణలో తగ్గింపు, ఆయన జీవిత విధానంలో తగ్గింపు. ఆయన మహిమను కోరుకోలేదు, ఎప్పుడు తగ్గింపునే భూమి మీద ఆయన కోరుకొని ఒక మానవుడి భూమి మీద ఎలా జీవించాలో దానికి ఒక అద్భుతమైన మాదిరిని ప్రభు మనకు చూపించాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు హంబుల్ యువర్ సెల్ఫ్? దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనం ఒక అడుగు తగ్గించుకుంటే ఆయన 10 అడుగులు మనల్ని పైకి హెచ్చించేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. హంబుల్ యువర్ సెల్ఫ్. దీన స్వభావాన్ని, తగ్గింపు స్వభావాన్ని ఈ రాబోతున్న నూతన సంవత్సరంలో మనం కలిగి ఉందుగా. అతిశయం మనకొద్దు ప్రియమైన బిడ్డలారా. లెట్ us humble ourselves. When we humble ourselves, definitely God will exalt us. బైబిల్ అంటుంది ఆయన శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు కనుక బైబిల్ అంటుంది అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు అతన్ని హెచ్చించాడంట. ఉన్నతమైన విధానం హెచ్చించాడు. ఎంత హెచ్చించాడంటే ఆ నామమున తప్ప మరి ఏ నామమున భూమి మీద రక్షణ లేకుండా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే ప్రభు తను తాను అంతగా తగ్గించుకున్నాడు కనుక. ఆర్ యు రెడీ టు హంబుల్ యువర్సెల్ఫ్? నిన్ను నీవు తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో తప్పకుండా హెచ్చిస్తాడు. ఈరోజు నేను ఏమని జ్ఞాపకం చేస్తానంటే లోకానికి రక్షణ ఇవ్వటానికి
యేసుక్రీస్తు యొక్క మహిమను, ఘనతని ఆయన వదులుకున్నాడు. మనుషుల పోలికగా భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ హంబుల్ హిమ్సెల్ఫ్. తను తాను తగ్గించుకున్నందుకు లోకమంతా ఈ రోజున గొప్ప రక్షణ పొందుకునేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. లోకానికి క్రీస్తు కావాలి, ఇంకా లోకంలో అనేకులకు క్రిస్మస్ కావాలి. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్? దేవుని కొరకు ఏమైనా త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తనలో వచ్చాక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభు సన్నిధానంలో ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, యాజ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్, నూతన వత్సరంలో మనం అడుగు పెడుతుంటాడుగా ప్రియమైన దేవుళ్ళారా, ఆయన భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. He left it for the sake of salvation of humankind. మానవుని రక్షణ కొరకు ఆయన తన సౌభాగ్యాన్ని వదులుకున్నాడు. అది వదులుకోకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. అమ్మో, మనుషుల రక్షణ కొరకు ఇంత గొప్ప భాగ్యాన్ని నేను వదులుకోవాలా అని ఆయన ఎప్పుడు అనుకోలేదండి, వదులుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం రక్షణ పొందుకున్నాం. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సంథింగ్? దేవుని సన్నిధిలో ఏదైనా నీవు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఈ సుగుణాలు నీ జీవితంలో కలిగి ఉంటే ఈ రాబోతున్న నూతన సంవత్సరం దేవుణ్ణి ఇంకా ప్రత్యేకమైన విధానంలో నడిపించబోతున్నాడు. ప్రేమ నమ్మకం మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ విచ్ హస్ కమ్ టు us. మేము వినువారు మాత్రమే మిమ్మల్ని మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారమై ఉండగలిగినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. మా కొరకు మీరు సౌభాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోక వదిలేశారు మా ప్రభా. మీ నామ ఘనత కొరకు, మనుషుల రక్షణ కొరకు, మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మేము ఏటిని విడిచిపెట్టాలో వాటిని విడిచి మీ సన్నిధిని నీకు మహిమకరమైన జీవితం జీవించిన కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.